ఎండలు ఎంతున్నా గానీ, మండిపోతున్నా గానీ, వేడి నీళ్ళతోనే స్నానం చేస్తాం అనే బ్యాచి మీ ఇంట్లో ఉన్నారు కదండీ! నాకైతే ఒక పూట చల్లనీళ్ళు, ఒక పూట వేడి నీళ్ళు ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం అసలు ఒప్పుకోరండి. పిల్లలైతే మరీ పేచి. ఒరేయ్! కరెంట్ బిల్ వచ్చేస్తుందిరా, స్కిన్ పాడైపోతుందిరా అంటే, ఏం పాడవదు, స్కిన్ మెరుగవుద్ది, హెల్త్‌కి చాలా మంచిది. మేము కూడా చూసాం, మేము స్టడీ చేసాం అని చెప్పి పైపెచ్చు నా మీదే దెబ్బలాడుతూ ఉంటారండి. సరే, ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది చెప్పుకుందాం. వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఏం లాభాలున్నాయి, ఏం నష్టాలున్నాయి? ముందు నష్టాలు చెప్పేస్తాను. అంటే గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే ఏ నష్టమూ లేదండి. అసలు లేదు. ఒక్క తలకి చేస్తే మాత్రం, అంటే తల స్నానం రెగ్యులర్‌గా వేడి నీళ్లతో, గోరువెచ్చని నీళ్లతో చేస్తే మాత్రం చర్మం కుదుళ్ళు కాస్త వీక్ అయిపోతాయి. మామూలుగానే కాస్త ఆయిలీగా ఉండాలి స్కిన్‌కి. అది పోతుంది. ఎక్కడ? మాడు మీద పోతుందండి. పొడిబారిపోతుంది. చుండ్రు పెరగడానికి కారణమవుతుంది వేడి నీళ్లు, తలస్నానం. ఇక బాగా వేడి వేడి నీళ్ళు, ఉడుకుడుకు నీళ్ళు అంటాం చూడండి, అవి చేస్తే మాత్రం కష్టమండి. బాడీ లోపల కొల్లాజన్ ఉంటుంది. కొల్లాజన్ అనే పొర ఉంటుంది. అది డ్యామేజ్ అయిపోతుందండి. ఇక ఈ రెండూ కాకుండా అన్ని లాభాలేనండి. గోరువెచ్చటి నీళ్ళు అంటే ఫారెన్‌హీట్ 104 నుంచి 108 మధ్య అని చెప్తున్నారు. అంటే అందరం మీటర్ పెట్టి కొలవలేం కానీ కాస్త గోరు పెట్టగలిగేలాగా, వేలు పెట్టగలిగేలాగా లైట్‌గా స్కిన్ టెంపరేచర్‌తో కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుందండి. లాభాలంటారా? ఒత్తిడి, ముఖ్యంగా మానసిక ఒత్తిడి దూరమైపోతుందండి. పగలంతా పడ్డ కష్టానికి వేడి నీళ్ళతో స్నానం చేస్తే కాస్త హాయిగా, రిలీఫ్‌గా ఉంటుంది. అయితే కాస్త ఎసెన్సెస్ ఉంటాయి కదండీ! నేచురల్ ఎసెన్సెస్ కూడా వేసుకుంటే ఇంకా మంచిది అని చెప్తున్నారు. ఇదొక్కటేనా అంటే, ఎప్పుడైతే వేడి నీళ్ళతో స్నానం చేశామో సాయంత్రం పూట పడుకునే ముందు గంట, 2 గంటల ముందు హాయిగా నిద్ర పడుతుందండి. ఎప్పుడైతే నిద్ర పట్టిందో మరి ఆరోగ్యం అంతా కూడా సెట్ అయిపోతుంది కదా! మానసికంగా కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. ఇక ఒత్తిడి, డిప్రెషన్స్ దగ్గర నుంచి రకరకాల వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు కూడా మంచిదేనండి. ఈ ఒత్తిడి నుంచి దూరం చేసుకోవడానికి వేడి నీళ్ళు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి కాబట్టి రెగ్యులర్‌గా వేడి నీళ్ళు చేయండి. కానీ నా సలహా ఏంటంటే ఉదయం పూట చల్లనీళ్ళు చేసి సాయంత్రం పూట వేడి నీళ్ళు చేయండి. నేనే కాదు, ఎక్స్‌పర్ట్స్ చెప్పినా, నిపుణులు చెప్పినా అందరూ కూడా ఇదే చెప్తున్నారు. ఇది మాత్రం చేయండి. ఇక స్కిన్ ఆరోగ్యం పాడవుతుందా అని చాలామంది అడుగుతున్నారండి. ఇందాకడ చెప్పాను కదా! బాగా ఉడుకుడుకు నీళ్ళైతే పాడవుతుంది కానీ గోరువెచ్చటి నీళ్ళ వల్ల పాడవదండి. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది కదా! అది కూడా పోతుంది. వాపు అంటాం, మెరుగేనండి. చాలా మేలు చేస్తుంది. ఇక జలుబు, ముక్కు దిబ్బడ, ఆర్థరైటిసు, కీళ్ళ నొప్పులు ఇవి ఉన్నవాళ్ళు కూడా చల్లనీళ్ళ కంటే కూడా వేడి నీళ్ళు బాగా పనిచేస్తాయండి. సో మరి మీ ఇంట్లో వేడి నీళ్ళు స్నానం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించండి. మీ ఒపీనియన్ ఇక్కడ పోస్ట్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉందాం. ఫాలో అవుతూ ఉండండి. మర్చిపోవద్దు.